కానీ నీ చుట్టాల ముందు దేవుణ్ణి ప్రదర్శించే వ్యక్తిగా ఉన్నావా? ఎందరో జీవితాలు దేవుణ్ణి మనసులో నమ్ముకున్నారండి, సమాజంలో కాదు. ఏసై నమ్ముకుంటే చుట్టాలు రావు, బంధువులు అనుకున్నా కానీ అన్నం పెట్టి చెయ్యి పక్కనే పెట్టేస్తున్నారు. అందుకే ఈ దినాలు ఎంతోమంది జీవితాలు పరిపూర్ణమైన కార్యం దేవుడు చేసే ఆలోచన ఉన్నా కొద్ది కార్యాలతో మిగిలిపోయిన భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు ఎలా ఉంటే నీ జీవితం దీవుని ఆలోచన చేయి. లోకములు ఎప్పుకోలేని వ్యక్తిగా ఉంటే ప్రభువు అంగీకరించే వ్యక్తిగా ఉండడం. ఈరోజు నేను కొడుకుగా దేవుడు కోరుతున్నాడే, కూతురిగా ఒప్పుకుంటున్నాడే. బైబిల్లో కొన్ని వేల సెన్సెస్ అన్నీ కూడా కొడుకని పిలిచే వ్యక్తిగా ఉన్నాడు. ఎక్కడ దేవుడు ఎక్కడ మనిషి. లోకంలో ఉన్న మట్టి మనిషిని దేవుడు కోరుకొని లోకలు అంగీకరించాడు, కానీ మట్టిలోకి పోయే మనిషి మట్టిగా ప్రభువుని అంగీకరించేవారు బహిరంగ లేరండి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, మనుషులు ఎదుట నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు నా పరలోక తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంగీకరించే విషయంలో అభ్యంతరం లేకుండా దేవుని చెప్పగలిగిన స్థాయికి ఎదగలిగితే దేవుడు ఇచ్చిన వాగ్దానం నీవు ధన్యుడివి. అర్థం తెలుసా? దేవుని బట్టి ఆస్వాదించబడతావు. తప్పలు కొడతావు ఒక్కసారి. హల్లెలూయా. యేసై విషయంలో అభ్యంతర పడే వ్యక్తిగా నీ మనసు ఉందా? చుట్టాల ముందు ఆయన దాచేసే వ్యక్తిగా ఉన్నావా? బంధువుల ముందు ఆయన టంకుపెట్టలు పెట్టి మూసే వ్యక్తిగా ఉన్నావా? ఎవడో నీకు అన్నం పెట్టే సమయం ఆలోచించండి. సావు బతుకుల మధ్య నువ్వు ఏడుతూ ఉంటే చుట్టాలు నీకు అన్నం పెట్టారా? రోగాల మధ్య నువ్వు ఏడుతూ ఉంటే వాళ్ళని బాగు చేస్తారా? కష్టాలు తరుముతూ ఉంటే, బాధలు తరుముతూ ఉంటే, శ్రమలు తరుముతూ ఉంటే, చనిపోయే స్థితిలో జీవితం ఉంటే దేవుని తలుచుకున్నాం, దేవుని అంతరంగంలో బాగు చేయమంటే ఆ సమయంలో చుట్టాలు రాలేదు, బంధువులు రాలా, స్నేహితులు రాలేదు. కానీ నువ్వు దేవుడి మందు రాకపోయినా మనసులో ప్రభువుని తలుచుకొని, దేవా నువ్వు గొప్ప దేవుడు అంటే కాదా, చావు బతుకు మధ్యలో ఉన్నాను, నా స్థితి అంతా కన్నీరుతో మారిపోయి ఉంది, ఏడుస్తూ నువ్వు ప్రభువుని తలుచుకునే సందర్భాలు లేవా? ఆలోచన. దేవుడు స్తోత్రం. తలుచుకున్న నీ ప్రార్థన మనుషులు వెళ్ళలేదు, బంధువులు వెళ్ళలేదు. నువ్వు దేవుని నమ్ముకోపోయినా, లోకంలో బయలుపరచపోయినా, ఏ రోజు మందిరికి రాకపోయినా, నీ గుండె లోతల్లో వచ్చిన మాట హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తూ ఉన్నాం, నీ వ్యాధిని దేవుడు పోగొడుతూ ఉన్నాడు, నీ సంసారం దేవుడు కడుతూ ఉన్నాం, నోటికి అన్నం దేవుడు అందిస్తూ ఉంటే ఆ దేవుని చెప్పుకోలేని వారు ఎంతోమంది.